ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారో మీరందరూ ఒక్కసారి ఈ వీడియోని చూడండి. ఎందుకనంటే అక్టోబర్ 1 నుండి మనకు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఫస్ట్ కాపీ ట్రేడ్ను స్టాప్ చేస్తుంది. అంటే మీరు ఇప్పటి వరకు మీ దగ్గర ఆల్గో సాఫ్ట్వేర్ లేకుండా జస్ట్ ఏపీఐ కీస్ ఇచ్చేసి ఎక్కడి నుంచో సిగ్నల్ వస్తే ఆ సిగ్నల్ ద్వారా మీ ట్రేడింగ్ టెర్మినల్లో ట్రేడింగ్ జరిగింది అని అంటే దట్ ఈస్ అన్ కాపీ ట్రేడ్ మెథడ్. దీన్ని సింపుల్గా సిగ్నల్ షేరింగ్ మెథడ్ అంటారు. అంటే ఎవరో ఒకరు సిగ్నల్ని షేర్ చేస్తుంటే త్రూ ఏపీఐ కీస్ ద్వారా మీ మొబైల్లో కానీ మీ సిస్టంలో కానీ ట్రేడింగ్ జరిగితే అలాంటి ట్రేడింగు అక్టోబర్ 1 నుంచి ఉండదు. అంటే కంపల్సరీగా మీరు మీ కంప్యూటర్లోనో మీ ల్యాప్టాప్లోనో ఆల్గో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. అలా ఇన్స్టాల్ అయిన ఆల్గోలో మీ స్ట్రాటజీ ఏదైతే ఇన్బిల్డ్ చేసుకున్నారో ఆ స్ట్రాటజీ ద్వారానే మీరు ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ అకౌంటు మీ కింద ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అకౌంట్స్ ట్రేడ్ చేసుకోవడానికి వీల్లేదు. సో ఫ్యామిలీ డిక్లరేషన్ ఇచ్చి చేసుకోవచ్చు కదా అంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఫ్యామిలీ డిక్లరేషన్ బ్రోకర్స్ ఏది ప్రొవైడ్ చేస్తారో దాని ప్రకారంగా ఇచ్చి మనము ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ అకౌంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా మీరు ఎలాంటి ట్రేడింగ్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. త్రూ సిగ్నల్ షేరింగ్ వచ్చేదాన్ని మీరు ట్రేడ్ చేస్తున్నారా, మీ కంప్యూటర్లోనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యి మీ కంప్యూటర్ నుంచే మీకు ట్రేడింగ్ టెర్మినల్కి ట్రేడ్స్ వెళ్తున్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈజ్ ఇట్ ఏఎక్స్ బేస్డా లేదంటే వెబ్ బేస్డా, అది కూడా వన్స్ క్రాస్ వెరిఫై చేసుకోండి. సో అక్టోబర్ 1 నుంచి స్ట్రిక్ట్లీగా ఈ సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేస్తుంది. ఇక్కడ ఇంకా స్టాటిస్టిక్ ఐపీ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ స్టాటిక్ ఐపీ వచ్చింది అని అంటే ప్రతి ట్రేడర్ ఇండివిజువల్ ఐపీని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనివల్ల మీ స్ట్రాటజీ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళడం కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళడం కానీ అట్లాంటిది ఏది జరగదు. ట్రాకింగ్ మెథడ్ కోసం మాత్రమే స్టాటిక్ ఐపీ వాడతారు. సో ఇక్కడ ఇండివిజువల్ ట్రేడర్స్కి ఫెసిలిటీ ఇచ్చేసింది. మీరు టెక్ సేవీ అయితే అంటే మీరు మీ బ్రోకర్ దగ్గర నుంచి ఏపీఐ కీస్ తీసుకొని దాన్ని మీరు ఆటోమేషన్ చేసుకొని మీ సాఫ్ట్వేర్ను మీరు వాడుకుంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ స్ట్రాటజీ ఎప్పుడైతే సెకండ్కి 10 ఆర్డర్లు పంపిస్తుందో, 10 ఆర్డర్లు అంటే ఒకసారి నిఫ్టీని 10 క్వాంటిటీ కొట్టడం, 10 క్వాంటిటీతో ఒక్కటిసారి బై చేశారనుకో అది 10 సెకండ్ పర్ ఆర్డర్ గురించి రాదు. డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్లో మీరు 10 ట్రేడ్ చేస్తే ఎట్ ఎ టైం అంటే సేమ్ సెకండ్లో అప్పుడు మీరు మీ స్ట్రాటజీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం క్వాంటిటీని పెంచుతాం కానీ ఒకటేసారి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ చెయ్యము. అంటే లైక్ ఒక సిగ్నల్ పాస్ కాగానే 10 రకాల ఆప్షన్స్ ట్రేడ్ కావాలి అని మనం వేయం, 10 క్వాంటిటీ వేస్తాం. అలాగనే స్టాక్స్ ఒక సిగ్నల్ పాస్ అవుతే మనం 10 స్టాక్లలో 5 స్టాక్లలో ట్రేడ్ కావాలని వేస్తాము. అది ఇప్పుడు 9 స్టాక్స్కు పర్మిషన్ చేసుకోండి. దాదాపుగా ఈక్విటీలో మాత్రం ఒక సిగ్నల్ వచ్చేస్తే 10 ఆర్డర్లు ప్లేస్ చేయడం కోసం మనం ప్లాన్ చేస్తాం. అంటే 10 డిఫరెంట్ స్టాక్స్లలో దాన్ని మనం 9కు కుదించుకుంటే సరిపోతుంది. సో దీంతో పాటుగా ఏదైతే ఆల్గో ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారో అంటే మీకు ఏపీఐ కీస్ ఉండి మీరు దాన్ని ట్రేడింగ్ టెర్మినల్కి పంపించే నాలెడ్జ్ లేదు, అలాంటి వాళ్ళు ఎవరైతే ఇలాంటి సాఫ్ట్వేర్ను ప్రొవైడ్ చేస్తున్నారో అంటే త్రూ ఏపీఐ కీ నుంచి ట్రేడింగ్ టెర్మినల్కి ఎవరైతే ఆల్గో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అది రిజిస్టర్ ఆల్గో అయితే మీరు దాన్ని సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ ఇండివిజువల్ స్ట్రాటజీని అందులో వేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ పద్ధతిని తీసుకొచ్చారు. అంటే ఎవరైతే ఆల్గో ప్రొవైడ్ చేస్తారో దే మస్ట్ బి రిజిస్టర్డ్ అనే వర్డ్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ ఇండివిజువల్ ట్రేడర్స్ ఎలాంటి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకటి ఆలోచించుకోవాలి, మీ స్ట్రాటజీ సిగ్నల్ బేస్ నుంచి వస్తుందా, మీరు
ఏదైతే స్ట్రాటజీ అనుకున్నారో మీ స్ట్రాటజీ ద్వారానే ట్రేడింగ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. మీకు త్రూ సిగ్నల్ నుంచి వస్తుందంటే కొత్త సబ్స్క్రిప్షన్ ఫీస్ ఇప్పుడే కట్టకండి. వాళ్ళతో మాట్లాడండి, సార్ నెక్స్ట్ మంత్ ఏంటి, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే చార్జెస్ ఏమైనా పెంచుతారా, ఇది కంటిన్యూ అవుతుందా లేదా, సో ఇలాంటి విషయాలు అడిగి తెలుసుకోండి. ఓకే, సో ఇది కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించిన ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఇంకేదన్నా సందేహాలున్నా మీరు డైరెక్ట్గా నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. ఇందులో ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా చెప్పండి, నేను ఫర్దర్ వీడియోలో కూడా మాడిఫికేషన్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ.